హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఏంటంటే వేరియబుల్స్ గురించి. ఓకేనా? సో మనం స్టార్టింగ్ క్లాసెస్ నుంచి వేరియబుల్స్ క్రియేట్ చేస్తున్నాం కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి అసలు మనం వేరియబుల్ ఎందుకు క్రియేట్ చేయాలి? మనం ఏదైనా ఒక వాల్యూని స్టోర్ చేసుకోవాలి అనుకుంటే దానికోసం మనం వేరియబుల్స్ని క్రియేట్ చేసాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే మనం వచ్చేసి a=10 అనేసి ఇచ్చేసి అండ్ ప్రింట్ ఆఫ్ ఏ అని చేసినట్టయితే మనకు ఆ ఏలో ఉన్న వాల్యూ అనేది మనకు ప్రింట్ అయింది కదా. సో ఇక్కడ మనం ఏం చేసాము, ఈ 10 అనే వాల్యూని ఏ అనే వేరియబుల్లోకి స్టోర్ చేసుకున్నాం. ఓకే, సో మరి మనం ఆల్రెడీ వేరియబుల్స్ గురించి తెలుసుకున్నాము, వేరియబుల్స్ని ఎలా ప్రింట్ చేయాలని కూడా తెలుసుకున్నాం కదా. మరి మళ్ళీ మనం ఇప్పుడు వేరియబుల్స్ గురించి ఎందుకు తెలుసుకుంటున్నాము అంటే, చూడండి ఇక్కడ మనం ఇన్ని డేస్ చూసుకున్న వేరియబుల్స్ ఏంటంటే మనం డైరెక్ట్గా క్రియేట్ చేసేసాం. ఓకేనా? సో a=10 అని ఇచ్చేస్తే 10 అనే వాల్యూ స్టోర్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ అలా కాకుండా ఇంకొక వేరియబుల్ క్రియేట్ చేస్తాను, నేమ్ అభిషేక్ అని ఇచ్చేస్తాను అనుకోండి. సో అభిషేక్ అనే వాల్యూ నేమ్ అనే వేరియబుల్లోకి స్టోర్ అయిపోయింది కదా. సో ఇక్కడ మనం ఏం చేసాము, క్లాస్ని క్రియేట్ చేయకుండా వేరియబుల్స్ని క్రియేట్ చేసాం. సో ఇన్ని డేస్లో మనం క్లాసెస్ని క్రియేట్ చేయలేదు కదా, డైరెక్ట్గా మనం వేరియబుల్స్ క్రియేట్ చేసుకున్నాం, వాటిని యూజ్ చేసుకున్నాం. బట్ ఇప్పుడు నేను చెప్పే వేరియబుల్స్ ఏంటంటే, మనం ఒక క్లాస్ని క్రియేట్ చేశాక ఆ క్లాస్లో మనం వేరియబుల్స్ని క్రియేట్ చేయాలనుకుంటే ఎలా క్రియేట్ చేస్తాము, దాంట్లో మళ్ళీ మనకి ఏమైనా టైప్స్ ఉన్నాయా అనేది మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. ఓకేనా? సో మనం ఇన్ని డేస్ చూసుకున్నది ఏంటంటే డైరెక్ట్గా వితౌట్ క్లాస్ తోటి మనం వేరియబుల్స్ క్రియేట్ చేస్తాం. బట్ ఇప్పుడు అలా కాకుండా క్లాస్ని క్రియేట్ చేసినప్పుడు దాంట్లో క్లాస్లో మనం వేరియబుల్స్ క్రియేట్ చేయొచ్చా, ఒకవేళ వేరియబుల్స్ క్రియేట్ చేస్తే దాంట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేరియబుల్స్ ఏమున్నాయి. ఓకే, అది మన టాపిక్. సో మనకు చూసుకున్నట్టయితే వేరియబుల్స్ వచ్చేసి టోటల్గా 3 టైప్స్ ఉన్నాయి. ఆ 3 టైప్స్ ఏంటి అంటే, ఫస్ట్ వన్ వచ్చేసి ఇన్స్టాన్స్ వేరియబుల్స్, దీన్నే మనం వచ్చేసి ఆబ్జెక్ట్ లెవెల్ వేరియబుల్స్ అని కూడా పిలవచ్చు. అండ్ సెకండ్ వన్ వచ్చేసి స్టాటిక్ వేరియబుల్స్, దీన్ని మనం క్లాస్ లెవెల్ వేరియబుల్స్ అని పిలవచ్చు. అండ్ థర్డ్ వన్ వచ్చేసి లోకల్ వేరియబుల్స్, దీన్ని మెథడ్ లెవెల్ వేరియబుల్స్ అని కూడా పిలవచ్చు. ఓకేనా? సో కంప్లీట్గా మనకు పైథాన్లో చూసుకున్నట్టయితే 3 టైప్స్ ఆఫ్ వేరియబుల్స్ ఉన్నాయి, ఇన్స్టాన్స్ వేరియబుల్స్, స్టాటిక్ వేరియబుల్స్ అండ్ లోకల్ వేరియబుల్స్. సో ఈ రోజు క్లాస్లో వచ్చేసి మనకు ఈ ఫస్ట్ వేరియబుల్స్ ఉంది కదా, ఇన్స్టాన్స్ వేరియబుల్స్ అంటే. సో ఇన్స్టాన్స్ వేరియబుల్స్ అంటే ఏంటి, ఆ ఇన్స్టాన్స్ వేరియబుల్ని మనం క్లాస్లో ఎలా క్రియేట్ చేస్తామో దాన్ని బేస్ చేసుకొని మనకు అవుట్పుట్ అనేది ఎలా ప్రింట్ అవుతుంది ఏంటి అనేది మనం డీటెయిల్గా ఇన్స్టాన్స్ వేరియబుల్స్ గురించి తెలుసుకోబోతున్నాం. ఓకేనా? సో దానికన్నా ముందు నేను ఏం చెప్తానంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఇప్పుడు మనకు టోటల్గా 3 టైప్స్ ఆఫ్ వేరియబుల్స్ ఉన్నాయి కదా. సో ఈ 3 టైప్ ఆఫ్ వేరియబుల్స్కి మధ్య డిఫరెన్స్ ఏంటి అనేది నేను చిన్న ఎగ్జాంపుల్ ద్వారా చెప్తాను. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇప్పుడు చూడండి మనం ఏం చేస్తున్నామంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాలేజ్ ఉంది, ఆ కాలేజ్లో స్టూడెంట్స్ ఉంటారు కదా, ఆ స్టూడెంట్స్కి సంబంధించిన డీటెయిల్స్ని స్టోర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ నేము, స్టూడెంట్ రూల్ నెంబరు, స్టూడెంట్ అడ్రస్, స్టూడెంట్ ఫోన్ నెంబర్, స్టూడెంట్ కాలేజ్ నేమ్, స్టూడెంట్ బ్రాంచ్. సో ఈ విధంగానే వచ్చేసి స్టూడెంట్కి సంబంధించిన డీటెయిల్స్ స్టోర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి, ఒక స్టూడెంట్ ఉన్నాడు, అతనికి స్టూడెంట్ యొక్క నేమ్ ఉంది. సో స్టూడెంట్ యొక్క నేమ్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ అభిషేక్ అనుకోండి, అండ్ రూల్ నెంబర్ వచ్చేసి 101 అనుకోండి, అండ్ అడ్రస్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ సిద్దిపేట, అండ్ కాలేజ్ వచ్చేసి ఏంటి, కాలేజ్ వచ్చేసి సో ఇప్పుడు పైథాన్ కాలేజ్ అనుకోండి. ఓకే, సో ఇప్పుడు ఈ విధంగా మనం వచ్చేసి ఒక స్టూడెంట్కి సంబంధించిన వాల్యూస్ని స్టోర్ చేసుకుంటున్నాం కదా. సో వాల్యూస్ని స్టోర్ చేసుకోవాలనుకుంటే మనం వేరియబుల్స్ క్రియేట్ చేస్తున్నాం. ఓకే, బట్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు వచ్చేసి ఒక కాలేజ్లో 500 స్టూడెంట్స్ ఉన్నారు. సో ఆ 500కి స్టూడెంట్స్కి సంబంధించిన డీటెయిల్స్ అనేటివి డిఫరెంట్గా ఉంటాయి. ఎలాంటివి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేమ్ చూసుకున్నాం అనుకోండి, సో డిఫరెంట్ స్టూడెంట్స్కి డిఫరెంట్ నేమ్స్ అనేవి ఉంటాయి. అండ్ అదేవిధంగా రూల్ నెంబర్ చూసుకున్నాం అనుకోండి, సో రూల్ నెంబర్ కూడా డిఫరెంట్ స్టూడెంట్స్కి డిఫరెంట్గా ఉంటుంది. అండ్ అదేవిధంగా అడ్రస్ చూసుకుంటే కూడా అడ్రస్ కూడా డిఫరెంట్ ఉండొచ్చు, సేమ్ ఉండొచ్చు, మనం చెప్పలేము అది. బట్ కాలేజ్ నేమ్ చూసుకున్నట్టయితే అందరూ సేమ్ కాలేజ్లో చదువుతున్నారు కాబట్టి ఆ 500 స్టూడెంట్స్కి సేమ్ కాలేజ్ నేమ్ అనేది ఉంటుంది కదా. సో దానికోసం ఇక్కడ మనం ఏం చేస్తామంటే, ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, వేరియబుల్ క్రియేట్ చేస్తున్నాం కదా. సో వేరియబుల్ క్రియేట్ చేసినట్టయితే మనం ఏమవుతుంది, ఇండైరెక్ట్గా ఆ వేరియబుల్లో ఉన్న వాల్యూకి మనం కొంత మెమొరీని అలొకేట్ చేస్తున్నాం కదా. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే, మనకి ఇన్స్టాన్స్ వేరియబుల్స్ ప్లస్ ఈ స్టాటిక్ వేరియబుల్స్ అనేటివి ఎందుకు యూజ్ అవుతాయి అనేది నేను చెప్తాను. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇక్కడ ఇన్స్టాన్స్ వేరియబుల్స్ ఉన్నాయి కదా. సో ఇన్స్టాన్స్ వేరియబుల్స్ మనం ఎందుకు క్రియేట్ చేయాలంటే, ఈచ్ అండ్ ఎవ్రీ ఆబ్జెక్ట్కి వాల్యూస్ అనేటివి డిఫరెంట్గా ఉంటాయి అనుకుంటే మనం ఇన్స్టాన్స్ వేరియబుల్స్ని క్రియేట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు స్టూడెంట్ నేమ్ అని ఉందనుకోండి, సో 100 స్టూడెంట్స్ ఉంటే 100 స్టూడెంట్స్కి 100 నేమ్స్ ఉండొచ్చు, అంటే డిఫరెంట్ వాల్యూస్ ఉంటున్నాయి కదా. సో అలాంటి టైంలో మనం ఇన్స్టాన్స్ వేరియబుల్స్ క్రియేట్ చేస్తాం. ఓకే, అండ్ అదేవిధంగా మనకు వచ్చేసి స్టాటిక్ వేరియబుల్స్ ఉన్నాయి. సో ఈ స్టాటిక్ వేరియబుల్స్ని ఎప్పుడు క్రియేట్ చేస్తామంటే, ఆ క్లాస్లో ఏదైనా ఒక క్లాస్ని క్రియేట్ చేస్తాం కదా ఇప్పుడు మనం ప్రోగ్రాంలో, ఆ క్లాస్లో ఉన్న టోటల్ మెథడ్స్లో కానీ ఫంక్షన్స్లో కానీ ఎక్కడైనా మనకు సేమ్ వాల్యూ ఉంటుంది అనుకుంటే దానికి వచ్చేసి మనం ఈ స్టాటిక్ వేరియబుల్స్
క్రియేట్ చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక కాలేజ్లో 500 స్టూడెంట్స్ ఉన్నారనుకోండి, 500 స్టూడెంట్స్కి మనకు ఏముంటుంది, కాలేజ్ నేమ్ అనేది సేమ్ ఉంటుంది కదా. సో అలాంటి టైంలో మనం స్టాటిక్ వేరియబుల్స్ని క్రియేట్ చేస్తాం. సో మరి స్టాటిక్ వేరియబుల్స్ని క్రియేట్ చేయకుండా ఇన్స్టాన్స్ వేరియబుల్స్ని క్రియేట్ చేసుకోవచ్చు కదా అంటే క్రియేట్ చేసుకోవచ్చు. బట్ ఇన్స్టాన్స్ వేరియబుల్స్ని క్రియేట్ చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కాలేజ్ నేమ్ అనేది 500 టైమ్స్ స్టోర్ చేసుకున్నాం అనుకోండి, 500 టైమ్స్ మెమరీ అనేది అలొకేట్ అవుతుంది. దానివల్ల ఏమవుతుంది, మెమరీ అనేది వేస్ట్ అవుతుంది కదా. బట్ ఇప్పుడు అలా కాకుండా మనం ఏంటంటే మెమరీని సేవ్ చేయడానికి, సో తక్కువ మెమరీని యూజ్ చేసుకోవడానికి ఓన్లీ సింగిల్ టైం కాలేజ్ నేమ్ అనేసి స్టాటిక్ వేరియబుల్ని క్రియేట్ చేసి కాలేజ్ నేమ్ స్టోర్ చేసుకుంటాం. ఆ కాలేజ్ నేమ్ ఏదైతే ఉంటుందో ఆ సింగిల్ వేరియబుల్ని 500 స్టూడెంట్స్కి అప్లై చేస్తాం. సో అప్పుడు ఏమవుతుంది, మనం ఓన్లీ సింగిల్ టైం మాత్రమే మెమరీని అలొకేట్ చేస్తున్నాం, బట్ దాన్ని మనకు కావాల్సిన ప్లేస్లో మనం యూజ్ చేసుకుంటాం. సో అలా దానివల్ల మెమరీ అనేది యూజ్ అవుతుంది, సేఫ్ అవుతుంది అనమాట. ఓకేనా. సో ఈ విధంగా మనం వచ్చేసి ఇన్స్టాన్స్ వేరియబుల్స్ ప్లస్ స్టాటిక్ వేరియబుల్స్ని దాన్ని యూజ్ చేసే పొజిషన్ని, ప్లేస్ని బట్టి మనం ఇన్స్టాన్స్ వేరియబుల్ని క్రియేట్ చేయాలా లేదా స్టాటిక్ వేరియబుల్స్ని క్రియేట్ చేయాలని మనం డిసైడ్ అవుతాం. ఓకే. అండ్ నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే మనకు వచ్చేసి లోకల్ వేరియబుల్స్. సో ఈ లోకల్ వేరియబుల్స్ అంటే ఏం లేదండి, ప్రజెంట్ ఏదైనా ఒక మెథడ్ని యూజ్ చేస్తున్నాం, ఆ మెథడ్ లోపల మాత్రమే మనం ఆ వేరియబుల్స్ని యూజ్ చేసుకోవాలనుకుంటే దానికోసం మనం లోకల్ వేరియబుల్స్ని యూజ్ చేసుకుంటాం. ఆ మెథడ్కి అవుట్ సైడ్లో మనం ఈ వేరియబుల్స్ని యూజ్ చేసుకోవడానికి ఛాన్స్ అనేది ఉండదు. ఓకే. సో ఇవి వచ్చేసి మనం డీటెయిల్గా ఇంకా నెక్స్ట్ క్లాసెస్లో తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి అయితే ఇన్స్టాన్స్ వేరియబుల్స్ అంటే ఏంటి, ఆ ఇన్స్టాన్స్ వేరియబుల్స్ని ఎలా క్రియేట్ చేస్తాము, దానివల్ల మనకు యూజ్ ఏంటి అనేది ఇప్పుడు నేను చెప్పాను కదా ఆల్రెడీ. సో వాటిని ఇప్పుడు మనం థియరిటికల్గా, ప్రాక్టికల్గా ప్రోగ్రామ్లో ఎలా యూజ్ చేస్తామో ఏంటి అనేది ఇప్పుడు నేను చూపిస్తాను. ఓకేనా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు వచ్చేసి ఏం చెప్పాను ఫ్రెండ్స్, ఇన్స్టాన్స్ వేరియబుల్ని మనం ఎప్పుడు యూజ్ చేస్తామని చెప్పాను, మనకు వచ్చేసి ఒక ఆబ్జెక్ట్ నుంచి ఇంకొక ఆబ్జెక్ట్కి మనకు వాల్యూస్ అనేటివి డిఫరెంట్గా ఉన్నప్పుడు మనం ఈ ఇన్స్టాన్స్ వేరియబుల్ని క్రియేట్ చేస్తాము అని చెప్పాను. ఓకేనా. సో ఆబ్జెక్ట్ టు ఆబ్జెక్ట్. ఓకేనా. సో మనకు వచ్చేసి ఒక ఆబ్జెక్ట్ నుంచి ఇంకొక ఆబ్జెక్ట్కి మనకు వాల్యూస్ అనేటివి చేంజ్ అవుతుంటే, డిఫరెంట్గా ఉంటే, వేరీ అవుతుంటే అలాంటి టైంలో మనం ఇన్స్టాన్స్ వేరియబుల్ని క్రియేట్ చేయాలి. ఓకే ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఏం చెప్తున్నాను, ఒక్కొక్క ఆబ్జెక్ట్కి ఒక్కొక్క టైప్ ఆఫ్ వాల్యూస్ ఉంటాయి అని చెప్తున్నాను కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు ఒక 10 స్టూడెంట్స్ ఉన్నారనుకోండి. సో 10 స్టూడెంట్స్కి మనకు 10 ఆబ్జెక్ట్స్ అనేవి క్రియేట్ అవుతాయి కదా. సో 10 ఆబ్జెక్ట్స్ క్రియేట్ అయిపోయినప్పుడు ఒక్కొక్క ఆబ్జెక్ట్లో మనకు దానికి సంబంధించిన వాల్యూస్ అనేవి సపరేట్గా స్టోర్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఆబ్జెక్ట్కి ఒక నేమ్ వచ్చేసి అభిషేక్ అనుకోండి, సెకండ్ వచ్చేసి వసంత, థర్డ్ వచ్చేసి గణేష్, ఫోర్త్ వచ్చేసి రాజు. సో ఈ విధంగా ఏమవుతుందంటే ఒక్కొక్క ఆబ్జెక్ట్కి ఒక్కొక్క టైప్ ఆఫ్ వాల్యూస్ అనేవి స్టోర్ అవుతాయి. సో ఏ ఆబ్జెక్ట్కి సంబంధించిన వాల్యూస్ ఆ ఆబ్జెక్ట్లో స్టోర్ అవ్వడం జరుగుతుంది. సో 10 ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేస్తే 10 ఆబ్జెక్ట్స్కి 10 టైప్స్ ఆఫ్ వాల్యూస్ అనేవి ఉంటాయి. సో ఒక ఆబ్జెక్ట్లో ఉన్న వాల్యూస్ని మనం చేంజ్ చేసినట్టయితే ఇంకొక ఆబ్జెక్ట్లో ఉన్న వాల్యూస్కి ఎలాంటి ఎఫెక్ట్ అనేది ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు స్టూడెంట్ 1లో అభిషేక్ అనేసి ఉన్నాడు నేమ్. ఓకే. సో ఇప్పుడు ఆ నేమ్ని నేను ఏం చేస్తున్నానంటే ఆ నేమ్ని అభిషేక్ అని తీసేసి అభిషేక్ రెడ్డి అని యాడ్ చేశాను. సో అప్పుడు మనం ఏం చేసాము, ఓన్లీ స్టూడెంట్ 1లో ఉన్న నేమ్ని మాత్రమే చేంజ్ చేసాం కదా. సో ఓన్లీ స్టూడెంట్ 1 అనే ఆబ్జెక్ట్లో మాత్రమే ఎఫెక్ట్ పడుతుంది. స్టూడెంట్ 2, స్టూడెంట్ 3, స్టూడెంట్ 4, స్టూడెంట్ 5, సో మిగిలిన స్టూడెంట్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళకి అన్నిటికీ ఎఫెక్ట్ పడదు. ఓకే. సో అది మనకు వచ్చేసి సెకండ్ పాయింట్. ఓకే. సో ఈ సెకండ్ పాయింట్ ఏంటి, మనకు ఎవ్రీ ఆబ్జెక్ట్ ఏ సెపరేట్ కాపీ ఆఫ్ ఇన్స్టాన్స్ వేరియబుల్స్ విల్ బి క్రియేటెడ్. సో సపరేట్, సింపుల్గా చెప్పాలంటే ఎవ్రీ ఆబ్జెక్ట్కి సెపరేట్ కాపీ ఉంటుంది. ఓకే. సో సపరేట్ కాపీ ఆఫ్ వేరియబుల్స్ అనేవి స్టోర్ అవుతాయి. సో అది ఎలా స్టోర్ అవుతుంది, మనం చేంజ్ చేసినప్పుడు ఎలా ఎఫెక్ట్ పడుతుంది అనేది ఇప్పుడు నేను చూపిస్తాను. ఓకేనా. సో మీరు మెయిన్గా రెండు విషయాలు గుర్తుంచుకోవాలి. ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటంటే ఇన్స్టాన్స్ వేరియబుల్ని ఎప్పుడు క్రియేట్ చేస్తాము అంటే ఒక ఆబ్జెక్ట్ నుంచి మనం ఇంకొక ఆబ్జెక్ట్కి వెళ్ళినప్పుడు వాల్యూస్ అనేవి డిఫరెంట్గా ఉండి చేంజ్ అయ్యే విధంగా ఉంటే మనం అలాంటి టైప్ ఆఫ్ టైంలో ఈ ఇన్స్టాన్స్ వేరియబుల్ క్రియేట్ చేయాలి. అండ్ మనకు వచ్చేసి ఈచ్ అండ్ ఎవ్రీ ఆబ్జెక్ట్కి దాని యొక్క సపరేట్ కాపీ అనేది ఇన్స్టాన్స్ వేరియబుల్ లాగా క్రియేట్ అయి ఉంటుంది. ఒక ఆబ్జెక్ట్లోని వాల్యూస్ని మీరు చేంజ్ చేసినట్టయితే మిగిలిన ఆబ్జెక్ట్లో ఎలాంటి చేంజ్ అనేది ఉండదు. ఓకే. సో ఇది థియరిటికల్ ఇన్స్టాన్స్ వేరియబుల్కి సంబంధించి. సో ఇప్పుడు మనం వచ్చేసి ప్రాక్టికల్గా ఎలా క్రియేట్ చేస్తామో ఏంటనేది చూపిస్తాను. ఓకేనా. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, ఇన్స్టాన్స్ వేరియబుల్ని క్రియేట్ చేయాలి అని చెప్తున్నాం కదా. సో మరి ఈ ఇన్స్టాన్స్ వేరియబుల్ని ఎక్కడ క్రియేట్ చేయాలని చూసుకున్నట్టయితే మనకు వచ్చేసి కంప్లీట్గా 3 ప్లేసెస్లో మనం ఇన్స్టాన్స్ వేరియబుల్ని క్రియేట్ చేయవచ్చు. ఓకే. ఫస్ట్ వన్ ఏంటి అంటే మనకు వచ్చేసి కన్స్ట్రక్టర్. సో కన్స్ట్రక్టర్ యూజ్ చేసి మనము ఇన్స్టాన్స్ వేరియబుల్స్ని క్రియేట్ చేయవచ్చు. ఓకే. అండ్ నెక్స్ట్ వన్ చూసుకున్నట్టయితే మనకు వచ్చేసి ఇన్స్టాన్స్ మెథడ్స్. సో ఇన్స్టాన్స్ మెథడ్స్ని యూజ్ చేసి కూడా మనము ఈ ఇన్స్టాన్స్ వేరియబుల్స్ని క్రియేట్ చేయవచ్చు. ఓకే. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకు వచ్చేసి అవుట్ సైడ్ ఆఫ్ క్లాస్ యూజింగ్ ఆబ్జెక్ట్. సో ఇది ఫ్రెండ్స్ మనకు వచ్చేసి కంప్లీట్గా
ఎన్ని ప్లేసెస్లో మనం ఇన్స్టాన్స్ వేరియబుల్స్ని డిక్లేర్ చేయవచ్చు లేదా క్రియేట్ చేయవచ్చు అని చూసినట్టయితే కంప్లీట్గా మనకు 3 ప్లేసెస్లో ఇన్స్టాన్స్ వేరియబుల్ని క్రియేట్ చేయవచ్చు. అది ఎక్కడ అంటే మనకు ఇన్సైడ్ కన్స్ట్రక్టర్ బై యూజింగ్ సెల్ఫ్ వేరియబుల్. ఓకే, సో కన్స్ట్రక్టర్ లోపల క్రియేట్ చేయవచ్చు. సో కన్స్ట్రక్టర్ లోపల కనుక మనం ఇన్స్టాన్స్ వేరియబుల్ని క్రియేట్ చేయాలి అనుకుంటే సెల్ఫ్ అనే కీవర్డ్ యొక్క హెల్ప్ తీసుకోవాలి. అదేవిధంగా మనం వచ్చేసి ఇన్స్టాన్స్ మెథడ్ లోపల కూడా మనము ఇన్స్టాన్స్ వేరియబుల్స్ క్రియేట్ చేయవచ్చు. సో ఇక్కడ కూడా మనం ఇన్స్టాన్స్ వేరియబుల్ని క్రియేట్ చేయాలనుకుంటే సెల్ఫ్ అనే కీవర్డ్ యొక్క హెల్ప్ తీసుకుంటాము. అండ్ ఇంకొకటి వచ్చేసి అవుట్ సైడ్ ఆఫ్ క్లాస్. సో క్లాస్కి అవుట్ సైడ్లో క్రియేట్ చేయాలనుకుంటే, సో మనం క్లాస్కి అవుట్ సైడ్లో క్రియేట్ చేయాలనుకుంటే దానికోసం వచ్చేసి మనం ఆబ్జెక్ట్ యొక్క రిఫరెన్స్ ఉంటుంది కదా, సో ఆబ్జెక్ట్ రిఫరెన్స్ వేరియబుల్ ఉంటుంది కదా ఫ్రెండ్స్. సో ఆ రిఫరెన్స్ వేరియబుల్ యొక్క నేమ్ని హెల్ప్ తీసుకొని మనము ఇన్స్టాన్స్ వేరియబుల్ని క్రియేట్ చేస్తాం. సో ఇది మనకు 3 ప్లేసెస్లో క్రియేట్ చేయడం. సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనం ఇప్పుడు ఎలా క్రియేట్ చేస్తామో ఏంటి అనేది మనం తెలుసుకుందాం. ఓకేనా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి మనకు కన్స్ట్రక్టర్ కదా, వీ కెన్ డిక్లేర్ ఇన్స్టాన్స్ వేరియబుల్స్ ఇన్ ఎ కన్స్ట్రక్టర్ బై యూజింగ్ సెల్ఫ్ కీవర్డ్. వన్స్ వీ క్రియేట్ ఆబ్జెక్ట్ ఆటోమేటికల్లీ దీస్ వేరియబుల్స్ విల్ బీ యాడెడ్ టు ద ఆబ్జెక్ట్. సో మనం ఏం చేస్తున్నాం, ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి కన్స్ట్రక్టర్ లోపల ఇన్స్టాన్స్ వేరియబుల్ని క్రియేట్ చేస్తున్నాం. సో అలా కన్స్ట్రక్టర్ లోపల మనం ఇన్స్టాన్స్ వేరియబుల్ని క్రియేట్ చేయాలనుకుంటే సెల్ఫ్ అనే కీవర్డ్ని యూజ్ చేస్తాము. ఎప్పుడైతే మనం ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తామో ఆ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసే టైంలో ఈ వేరియబుల్స్కి మనకు మెమరీ అనేది అలొకేట్ అయిపోతుంది. ఆ వేరియబుల్స్ అనేటివి క్రియేట్ అవ్వడం జరుగుతుంది. ఓకే, ఆ క్రియేట్ అయిన వేరియబుల్స్ అనేటివి ఆబ్జెక్ట్కి యాడ్ అవ్వడం జరుగుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలి, మనము క్లాస్ని క్రియేట్ చేస్తున్నాం కాబట్టి క్లాస్ అనే వేరియబుల్ యూజ్ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్ యొక్క నేమ్ వచ్చేసి నేను స్టూడెంట్ అని ఇస్తున్నాను. సో స్టూడెంట్కి సంబంధించిన డీటెయిల్స్ స్టోర్ చేసుకోవాలనుకుంటున్నాం కాబట్టి సో ఇక్కడ వచ్చేసి స్టూడెంట్ అనేసి ఒక క్లాస్ని క్రియేట్ చేసేసాను. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనం లాస్ట్ క్లాస్లో ఒక తెలుసుకున్నాం టాపిక్ ఏదేంటి, కన్స్ట్రక్టర్ కదా. సో నేను కన్స్ట్రక్టర్ని యూజ్ చేసి ఇప్పుడు ఇన్స్టాన్స్ వేరియబుల్ని క్రియేట్ చేయాలనుకుంటున్నాను. సో కన్స్ట్రక్టర్ని ఎలా క్రియేట్ చేయాలని మనం డీటెయిల్గా లాస్ట్ క్లాస్లో తెలుసుకున్నాము. సో కన్స్ట్రక్టర్ అనేది కూడా ఒక టైప్ ఆఫ్ మెథడ్ కాబట్టి మనము డెఫ్ అనే కీవర్డ్ని యూజ్ చేయాలి మెథడ్ని క్రియేట్ చేయడానికి. సో మెథడ్ అండ్ మనకు కన్స్ట్రక్టర్ యొక్క నేమ్ అనేది ఎలా ఉంటుంది, మస్ట్ అండ్ షుడ్గా ఇనిట్ అని మాత్రమే ఉంటుంది. ఓకే, సో చూడండి అండర్ స్కోర్ ఇనిట్ అండర్ స్కోర్ సెల్ఫ్. సో ఇది మనకు కన్స్ట్రక్టర్ యొక్క నేమ్. ఇది వచ్చేసి డిఫాల్ట్ కన్స్ట్రక్టర్. ఓకే, సో డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ క్రియేట్ చేస్తాను. ఈ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్లో నేను ఇన్స్టాన్స్ వేరియబుల్ని క్రియేట్ చేస్తున్నాను. ఇన్స్టాన్స్ వేరియబుల్ని క్రియేట్ చేయాలంటే మనం ఏం చేస్తామని చెప్పాను, సెల్ఫ్ అనే కీవర్డ్ యొక్క హెల్ప్ తీసుకుంటాము అని చెప్పాను కదా. సో చూడండి సెల్ఫ్. ఓకే, సో సెల్ఫ్ అనే వేరియబుల్ యొక్క నేమ్ తీసుకున్న తర్వాత ఇప్పుడు మీరు ఏ వేరియబుల్స్ అయితే యాడ్ చేయాలనుకుంటున్నారో ఆ వేరియబుల్స్ని మీరు క్రియేట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వేరియబుల్ యొక్క నేమ్ వచ్చేసి నేను నేమ్ అని ఇస్తున్నాను. సో ఈ వేరియబుల్ నేమ్ ద్వారా నేను వాల్యూని యాడ్ చేయాలనుకుంటాను. అండ్ ఆ వాల్యూ ఏంటి అంటే అభిషేక్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఇప్పుడు మనం ఏం చేసామంటే సింగిల్ వేరియబుల్ని క్రియేట్ చేసాము. సో ఈ సింగిల్ వేరియబుల్ ఏంటి అంటే మనకు వచ్చేసి ఇన్స్టాన్స్ వేరియబుల్. ఓకే, ఇన్స్టాన్స్ వేరియబుల్. ఓకేనా ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మనకు ఇన్స్టాన్స్ వేరియబుల్. ఓకే, సో అదేవిధంగా నేను వచ్చేసి ఇంకొక వేరియబుల్ క్రియేట్ చేయాలనుకున్నాను. సో దానికోసం వచ్చేసి కూడా మనం సెల్ఫ్ అనే కీవర్డ్ని యూజ్ చేస్తాము. సో సెల్ఫ్ డాట్ ఫర్ ఎగ్జాంపుల్ నేను రూల్ నెంబర్ అనేసి ఇంకొక వేరియబుల్ని క్రియేట్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ రూల్ నెంబర్ వచ్చేసి నాకు 101 అనేసి నేను వాల్యూని స్టోర్ చేసుకున్నాను. అండ్ ఇది కూడా మనకు వచ్చేసి ఏం వేరియబుల్, ఇది కూడా సేమ్ మనకు ఇన్స్టాన్స్ వేరియబుల్. ఓకే, సో చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మనం వచ్చేసి కన్స్ట్రక్టర్ ద్వారా మనం వేరియబుల్స్ క్రియేట్ చేయవచ్చు. సో ఇది మనకు వచ్చేసి కన్స్ట్రక్టర్, ఇది మనకు అందరికీ ఆల్రెడీ తెలుసు. కన్స్ట్రక్టర్ లోపల మనం వచ్చేసి వేరియబుల్స్ క్రియేట్ చేస్తాం. ఏ వేరియబుల్, నేమ్ అనేది ఒక వేరియబుల్, రూల్ నెంబర్ అనేది ఒక వేరియబుల్. సో ఈ విధంగా మనం వచ్చేసి కన్స్ట్రక్టర్ లోపల కనుక మనం వేరియబుల్ని క్రియేట్ చేసినట్టయితే ఆ వేరియబుల్ని మనం ఇన్స్టాన్స్ వేరియబుల్స్ అని పిలవడం జరుగుతుంది. సో ఈ ఇన్స్టాన్స్ వేరియబుల్ ఏంటి, మనకు ఒక్కొక్క ఆబ్జెక్ట్కి ఒక్కొక్క వాల్యూస్ అనేవి స్టోర్ అవుతాయని చెప్పాను కదా. సో ఇక్కడ మనకి నేను ఏం చేశానంటే డైరెక్ట్గా వాల్యూస్ని క్రియేట్ చేసేసాను ఇందులోనే. సో మనం ఇలా డైరెక్ట్గా వాల్యూస్ని ఇక్కడే పాస్ చేయకుండా మనం ఇంతకుముందు లాస్ట్ క్లాస్లో పారామీటర్స్ని తీసుకున్నాం కదా. సో నేమ్ అనే ఒక పారామీటర్, రూల్ నెంబర్ ఒక పారామీటర్ తీసుకొని ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసి ఆబ్జెక్ట్ ద్వారా మీరు వాల్యూస్ని పాస్ చేసుకోవచ్చు మీరు కావాలి అనుకుంటే. ఓకే, సో నేను సింపుల్గా అయితే ఇక్కడ సింపుల్గా అదే కన్స్ట్రక్టర్లోనే వాల్యూని పాస్ చేసేసాను. ఓకేనా ఫ్రెండ్స్, సో ఇప్పుడు మనం ఏం చేసాము, కన్స్ట్రక్టర్ని క్రియేట్ చేసేసాము. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ నేను ఏం చేయాలనుకుంటున్నాను అంటే ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసేసి ఈ వేరియబుల్స్ని ప్రింట్ చేయాలనుకుంటున్నాను. సో మనం ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయాలనుకుంటే ఏం చేస్తాము, ఏదైనా ఒక రిఫరెన్స్ వేరియబుల్ యొక్క నేమ్ తీసుకుంటాం. సో రిఫరెన్స్ వేరియబుల్ యొక్క నేమ్ వచ్చేసి నేను ఎస్ అని ఇస్తున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం క్లాస్ యొక్క నేమ్ హెల్ప్ తీసుకోవాలి. సో క్లాస్ యొక్క నేమ్ ఏంటి మనకు స్టూడెంట్ కదా. సో స్టూడెంట్ అని తీసుకున్నాను. అండ్ ప్యారెంథెసిస్ తీసుకున్నట్టయితే మనం ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుంది. సో ఆబ్జెక్ట్ క్రియేట్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ నేను ఏం చేయాలనుకుంటున్నాను అంటే ఇక్కడ ఉన్న ఈ వేరియబుల్స్ ఉన్నాయి కదా. సో ఈ వేరియబుల్స్ని ప్రింట్ చేయాలనుకున్నాను. సో మనం వేరియబుల్స్ ప్రింట్ చేయాలనుకుంటే డిఫరెంట్ వేస్ ఉన్నాయి కదా. మనం డాట్ ఫార్మాట్ని యూజ్ చేసి ప్రింట్ చేసాం లాస్ట్ క్లాస్లో, లేదా ఫార్మాట్ స్పెసిఫైయర్స్ ఉన్నాయి కదా, %d %s అనేసి. సో మీరు అలా కూడా ప్రింట్ చేసుకోవచ్చు కావాలనుకుంటే. సో ఇప్పుడు నేను సింపుల్గా ఇంకొక వేని కూడా యూజ్ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం వచ్చేసి డిక్షనరీని యూజ్ చేసి కూడా ప్రింట్ చేయవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసినట్టయితే నేను ప్రింట్ స్టేట్మెంట్ని యూజ్ చేస్తున్నాను.
ప్రింట్ ఆఫ్ మనకు రిఫరెన్స్ వేరియబుల్ యొక్క నేమ్ ఏంటి, ఆబ్జెక్ట్ సంబంధించిన రిఫరెన్స్ వేరియబుల్ యొక్క నేమ్ ఎస్ కదా. సో ఎస్ డాట్ అండర్ స్కోర్ డిక్ట్ అని ఇవ్వాలి. ఓకేనా. సో ఈ అండర్ స్కోర్ డిక్ట్ అని ఇచ్చేసినట్టయితే మనకు ఆ క్లాస్లో ఏ వేరియబుల్స్ అయితే ఉన్నాయో ఆ వేరియబుల్స్కి సంబంధించిన వాల్యూస్ అన్నీ మనకు అవుట్పుట్లో ప్రింట్ అవ్వడం జరుగుతుంది. ఓకే. సో ఈ విధంగా కూడా మీరు వచ్చేసి ఒక క్లాస్లో ఉన్న వేరియబుల్స్ అన్నింటిని మీరు ప్రింట్ చేయవచ్చు. సో ప్రింట్ ఆఫ్ ఎస్ కామా అండర్ స్కోర్ డిక్ట్ అని చేశాను. సో ఇది కూడా మనకు వచ్చేసి ఈ విధంగా కూడా మనం ప్రింట్ చేయవచ్చు. ఓకేనా. సో చూడండి, ఇప్పుడు వచ్చేసి నేను రన్ పైన క్లిక్ చేస్తున్నాను. సో రన్ పైన క్లిక్ చేశాను. మనం ఇక్కడ అవుట్పుట్లో కనుక చూసుకున్నట్టయితే మనకు వచ్చేసి నేమ్ వచ్చేసి అభిషేక్ అనేది ప్రింట్ అయింది అండ్ మనకు వచ్చేసి రూల్ నెంబర్ అనేది 101 అనేది మనకు ప్రింట్ అయిపోయింది. సో ఈ విధంగా మనం వచ్చేసి ఏం చేసాము, వేరియబుల్స్ని క్రియేట్ చేయడం జరిగింది. ఓకేనా. సో ఇక్కడ మీరు వచ్చేసి సెల్ఫ్ ఇన్స్టాన్స్ వేరియబుల్ని క్రియేట్ చేసాం కదా. సో ఇన్స్టాన్స్ వేరియబుల్ని క్రియేట్ చేసినప్పుడు మనం ఇలా డైరెక్ట్గా వాల్యూస్ని స్టోర్ చేసుకోకుండా మీరు వచ్చేసి ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసి ఆబ్జెక్ట్ ద్వారా కూడా మీరు వాల్యూస్ని పాస్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అంటే ఎన్ కామా ఆర్ అనేసి ఒక 2 పారామీటర్స్ని క్రియేట్ చేస్తున్నాను. సెల్ఫ్ డాట్ నేమ్ ఈక్వల్స్ టు ఎన్ అండ్ సెల్ఫ్ డాట్ రూల్ నెంబర్ ఈక్వల్స్ టు ఆర్. ఓకే. సో ఇప్పుడు మనం ఏం చేసామంటే సపరేట్గా కన్స్ట్రక్టర్ని క్రియేట్ చేస్తాము, పారామీటరైజ్ కన్స్ట్రక్టర్. సో ఆబ్జెక్ట్ని ఎప్పుడైతే క్రియేట్ చేస్తున్నామో ఆ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసే టైంలో మనం వాల్యూస్ని పాస్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అంటే అభిషేక్ అనేసి వాల్యూని పాస్ చేశాను, నేమ్ అండ్ రూల్ నెంబర్ వచ్చేసి 101 అని చేశాను. సో ఈ విధంగా కూడా మీరు వాల్యూస్ని పాస్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఒకసారి నేను రన్ పైన క్లిక్ చేస్తున్నాను. సో రన్ పైన క్లిక్ చేసినట్టయితే మళ్ళీ మనకు సేమ్ అభిషేక్ అండ్ రూల్ నెంబర్ 101 అనేది మనకు అవుట్పుట్లో ప్రింట్ అవ్వడం జరిగింది. ఓకేనా. సో ఇప్పుడు మనకి ఏమైంది, నేను ఇంతకుముందు ఏం చెప్పాను, ఇన్స్టాన్స్ వేరియబుల్ అంటే ఒక ఆబ్జెక్ట్కి ప్లస్ ఇంకొక ఆబ్జెక్ట్కి మధ్యలో మనకు వాల్యూస్ అనేటివి డిఫరెంట్గా ఉంటాయి లేదా వ్యారీ అవుతుంటాయి, ఒక్కొక్క ఆబ్జెక్ట్కి ఒక్కొక్క వాల్యూస్ అనేటివి ఉంటాయి అని చెప్పాను కదా. సో ఇప్పుడు మనం చూసుకున్నట్టు ఇది వచ్చేసి స్టూడెంట్ 1 అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ S1 అని ఇస్తున్నాను. ఓకేనా. సో స్టూడెంట్ 1 అనేసి S1 ఇచ్చేసాను. సో స్టూడెంట్ 1కి సంబంధించిన నేమ్ ఏంటి మనకు అభిషేక్ అండ్ 101 కదా. ఫర్ ఎగ్జాంపుల్ అలాగనే వచ్చేసి స్టూడెంట్ 2ని కూడా క్రియేట్ చేస్తున్నాను. స్టూడెంట్ 2 S2 ఈజ్ ఈక్వల్స్ టు స్టూడెంట్ ఆఫ్ ఫర్ ఎగ్జాంపుల్ వసంత కామా 102. ఓకే. సో ఈ విధంగా కూడా మీరు వచ్చేసి వాల్యూస్ని పాస్ చేయవచ్చు. ఇక్కడ ఏమైంది మనకు ఫస్ట్ స్టూడెంట్ ఏదైతే ఉంటుందో, ఫస్ట్ ఆబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో ఆ ఫస్ట్ ఆబ్జెక్ట్లో మనకు డిఫరెంట్ వాల్యూస్ ఉన్నాయి అండ్ సెకండ్ ఆబ్జెక్ట్లో వచ్చేసరికి మనకు డిఫరెంట్ వాల్యూస్ ఉన్నాయి. ఫస్ట్ వాల్యూలో వచ్చేసి అభిషేక్ అండ్ ఉంటే సెకండ్ వాల్యూకి వచ్చేసరికి మనకు వసంత ఉంది. ఫస్ట్ ప్లేస్లో వచ్చేసి 101 ఉంటే సెకండ్ ప్లేస్లో వచ్చేసరికి 102 ఉంది. ఓకేనా. సో ఈ విధంగా మీరు వచ్చేసి డిఫరెంట్ వాల్యూస్ని స్టోర్ చేసుకోవాలి అనుకుంటే మనం దానికోసం వచ్చేసి ఇన్స్టాన్స్ వేరియబుల్ని క్రియేట్ చేస్తాం. సో మనకు వచ్చేసి 3 ప్లేసెస్ ఉన్నాయి. సో దాంట్లో మనం కన్స్ట్రక్టర్ని యూజ్ చేసి ఇన్స్టాన్స్ వేరియబుల్ని ఎలా క్రియేట్ చేయాలి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఓకే. సో ఇప్పుడు వచ్చేసి రన్ పైన క్లిక్ చేస్తున్నాను. రన్ పైన క్లిక్ చేయగానే మనకు వచ్చేసి అవుట్పుట్ అనేది ప్రింట్ అయింది. ఇక్కడ అవుట్పుట్ కనుక చూసుకున్నట్టయితే మనకు వచ్చేసి ఓన్లీ సింగిల్ అవుట్పుట్ ప్రింట్ అయింది మనకు, ఎందుకంటే ఓన్లీ సింగిల్ అవుట్పుట్ని ప్రింట్ చేసాం కదా. ప్రింట్ ఆఫ్ S2 డాట్ అండర్ స్కోర్ డిక్ట్. సో ఇప్పుడు ఒకసారి నేను రన్ చేసి చూపిస్తాను. ఇప్పుడు మనకు వచ్చేసి 2 అవుట్పుట్స్ అనేవి ప్రింట్ అయ్యాయి. ఏమని, నేమ్ అభిషేక్ రూల్ నెంబర్ 101, నేమ్ వసంత రూల్ నెంబర్ 102. ఇది ఫ్రెండ్స్ మనకు వచ్చేసి సింపుల్గా కన్స్ట్రక్టర్ని యూజ్ చేసి ఇన్స్టాన్స్ వేరియబుల్స్ని క్రియేట్ చేసుకోవడం. ఓకే. అండ్ సెకండ్ మెథడ్ వచ్చేసి ఏంటి, మనకు ఒక ఇన్స్టాన్స్ మెథడ్ని క్రియేట్ చేసి ఆ ఇన్స్టాన్స్ మెథడ్లో ఇన్స్టాన్స్ వేరియబుల్స్ని క్రియేట్ చేయడం. ఓకే. సో ఇన్స్టాన్స్ మెథడ్ అంటే ఏంటి అనేది మీరు ఎక్కువ ఆలోచించకండి. ఇన్స్టాన్స్ మెథడ్ గురించి మనం రాబోయే క్లాసెస్లో డీటెయిల్గా తెలుసుకుంటాం. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే సింపుల్గా వచ్చేసి ఇన్స్టాన్స్ మెథడ్ని క్రియేట్ చేసేసి ఆ ఇన్స్టాన్స్ మెథడ్ ద్వారా మనం ఏదైతే అనుకుంటున్నామో వేరియబుల్స్, ఆ వేరియబుల్స్ క్రియేట్ చేసి మనం దాన్ని ప్రింట్ చేయాలి. ఓకేనా. సో ఇప్పుడు ఇన్స్టాన్స్ మెథడ్ కదా. సో ఇన్స్టాన్స్ మెథడ్ అంటే ఏం లేదండి, సింపుల్గా ఒక మెథడ్. సో మెథడ్ని క్రియేట్ చేయాలంటే మనం వచ్చేసి డెఫ్ అనే కీవర్డ్ని యూజ్ చేస్తాం కాబట్టి ఇక్కడ నేను డెఫ్ అనే కీవర్డ్ని యూజ్ చేస్తున్నాను. సో డెఫ్ అండ్ మెథడ్ యొక్క నేమ్. సో మెథడ్ యొక్క నేమ్ వచ్చేసి మీరు ఏ మెథడ్ కావాలనుకుంటే మీరు ఆ మెథడ్ని యూజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వచ్చేసి నేను సింపుల్గా డిస్ప్లే అని చేస్తున్నాను. ఓకేనా. మెథడ్ యొక్క నేమ్ వచ్చేసి డిస్ప్లే అని చేస్తున్నాను. అండ్ మనకు వచ్చేసి సెల్ఫ్. ఓకే. సో సెల్ఫ్ అనేది మస్ట్ అండ్ షుడ్గా ఉంటుంది, మనకు ఆల్రెడీ నేను లాస్ట్ క్లాస్లో కూడా చెప్పాను. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, ఇన్స్టాన్స్ మెథడ్ కదా. సో ఇది వచ్చేసి ఒక మెథడ్. ఓకే. సో సింపుల్గా చెప్పాలంటే ఒక మెథడ్. ఈ మెథడ్ లోపల మనం వేరియబుల్స్ని క్రియేట్ చేస్తున్నాం. ఎలా, సెల్ఫ్ అనే కీవర్డ్ని బేస్ చేసుకొని. సో సెల్ఫ్ డాట్ వేరియబుల్ యొక్క నేమ్. సో వేరియబుల్ యొక్క మీరు ఏది కావాలనుకుంటే మీరు అది ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఏమి ఇస్తున్నాను అంటే ఈ నేమ్ అని ఇస్తున్నాను. సో ఈ నేమ్ అంటే ఎంప్లాయీ నేమ్ అనుకోండి. సో ఎంప్లాయీ నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు అభిషేక్. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు సెల్ఫ్ డాట్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ నంబర్. సో ఎంప్లాయీ నంబర్ ఈక్వల్స్ టు 2233. అండ్ అదే విధంగా వచ్చేసి మనకు సెల్ఫ్ డాట్ శాలరీ ఈక్వల్స్ టు ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి ఒక 20,000 వేసుకోండి. సో 20,000. ఓకేనా.
సో ఈ విధంగా మనం ఏం చేస్తామంటే ఏదైనా ఒక మెథడ్ని క్రియేట్ చేసేసి ఆ మెథడ్ లోపల మనం వచ్చేసి వేరియబుల్స్ని కనుక క్రియేట్ చేసినట్టయితే ఓకే, సో మెథడ్ని క్రియేట్ చేసి మెథడ్ లోపల మనం వేరియబుల్స్ని కనుక క్రియేట్ చేసినట్టయితే వాటిని కూడా మనం వచ్చేసి ఇన్స్టాన్స్ వేరియబుల్స్ అని పిలవడం జరుగుతుంది. సో ఇక్కడ మనం ఏం చేస్తాము, సింపుల్గా మనం వచ్చేసి మెథడ్ లోపలనే డైరెక్ట్గా ఎంప్లాయీ నేమ్కి అంటే ఒక వాల్యూ, ఎంప్లాయీ నెంబర్కి ఒక వాల్యూ, శాలరీకి ఒక వాల్యూ ఇలా పాస్ చేస్తాం కదా. సో మీరు ఇలా పాస్ చేయకుండా డైరెక్ట్గా మెథడ్ని కాల్ చేసే టైంలో మీరు వాల్యూస్ని పాస్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీరు సింపుల్గా నేను ఒకసారి అవుట్పుట్ని చూపిస్తాను. మనము ఏం చేసాము, మెథడ్ ద్వారా మనం వాల్యూస్ని స్టోర్ చేసుకున్నాం కదా. సో దీనికి సంబంధించి అవుట్పుట్ ఎలా ప్రింట్ అవుతుందని చూపిస్తాను. మనం మస్ట్ ట్రాన్స్లేట్గా మెథడ్ని క్రియేట్ చేయగానే ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవ్వదు, ఆ మెథడ్ని కాల్ చేయాల్సి ఉంటుంది. సో మెథడ్ని కాల్ చేయాలనుకుంటే మనకు ఒక రిఫరెన్స్ వేరియబుల్ అనేది అవసరం అవుతుంది. రిఫరెన్స్ వేరియబుల్ మనకు కావాలనుకుంటే మనం ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయాలి. సో ఇక్కడ నేను వచ్చేసి ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ E1 ఈక్వల్స్ టు అండ్ మనకు క్లాస్ యొక్క నేమ్ ఏంటి, స్టూడెంట్. సో స్టూడెంట్ అని కాకుండా మీరు ఎంప్లాయీ అని ఇవ్వండి, నేమ్ అయిపోతుంది. సో E1 ఈక్వల్స్ టు స్టూడెంట్ నేను ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేశాను. సో ఈ రిఫరెన్స్ వేరియబుల్ యొక్క నేమ్ ఏదైతే ఉంటుందో దాన్ని బేస్ చేసుకుని నేను ఆ మెథడ్ని కాల్ చేస్తున్నాను. మెథడ్ యొక్క నేమ్ ఏంటి, మనకు డిస్ప్లే కదా. సో E1.display అని ఇచ్చేసాను. సో ఇప్పుడు మనకి చేసినట్టయితే మనకి ఇప్పుడు ఏమవుతుంది, ఆ మెథడ్ని కాల్ చేస్తున్నాం. బట్ ఇప్పుడు మనకు మెథడ్ని కాల్ చేసినట్టయితే ఎలాంటి అవుట్పుట్ అనేది ప్రింట్ అవ్వదు. ఎందుకు, మనం ఓన్లీ ఆ మెథడ్లో వేరియబుల్స్ని కాల్ చేసాం అంటే క్రియేట్ చేసాం, కానీ ఆ మెథడ్లో వేరియబుల్స్ని ప్రింట్ చేయలేదు కదా. సో చూడండి, మీకు ఒకసారి అవుట్పుట్ చూపిస్తాను. నేను రన్ పైన క్లిక్ చేశాను. సో రన్ పైన క్లిక్ చేసినట్టయితే మనకు వచ్చేసి ఎలాంటి అవుట్పుట్ అనేది ప్రింట్ అవ్వలేదు. ఎందుకు, మనం ఓన్లీ ఈ వేరియబుల్స్ని క్రియేట్ చేసాం అంతే ఇక్కడ, బట్ ఆ వేరియబుల్స్ని ప్రింట్ చేయలేదు కదా. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, సింపుల్గా మనం ఇంతకుముందు యూజ్ చేసినట్టుగా ప్రింట్ స్టేట్మెంట్ యూజ్ చేస్తున్నాను. ప్రింట్ ఆఫ్ మనకు వేరియబుల్ యొక్క నేమ్ ఏంటి, రిఫరెన్స్ వేరియబుల్ యొక్క నేమ్ E1 కదా. సో E1.__ డిక్ట్ అని యూజ్ చేస్తున్నాను. సో ఇప్పుడు మనం రన్ పైన క్లిక్ చేసినట్టయితే మనకు అవుట్పుట్లో వచ్చేసరికి ఈ నేమ్ అభిషేక్, ఎంప్లాయీ నెంబర్ 2233, శాలరీ వచ్చేసరికి 20,000 అనేది మనకు అవుట్పుట్లో ప్రింట్ అవడం జరిగింది. సో ఈ విధంగా మనం వచ్చేసి ఏదైనా ఒక మెథడ్ని క్రియేట్ చేసేసి ఆ మెథడ్ లోపల మనం వేరియబుల్స్ కనుక క్రియేట్ చేసినట్టయితే వాటిని కూడా మనం వచ్చేసి ఇన్స్టాన్స్ వేరియబుల్స్ అని పిలవచ్చు. ఓకే, సో ఇది మనకు వచ్చేసి సెకండ్ వే. మనం ఇంకొకటి ఏంటి, మనకు లాస్ట్ వే వచ్చేసి క్లాస్కి అవుట్ సైడ్లో ఆబ్జెక్ట్ యొక్క రిఫరెన్స్ ఏదైతే ఉంటుందో ఆ రిఫరెన్స్ వేరియబుల్ యొక్క నేమ్ని బేస్ చేసుకొని మనము వేరియబుల్స్ని క్రియేట్ చేయడం. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, సింపుల్గా వచ్చేసి ఓన్లీ ఆబ్జెక్ట్ యొక్క రిఫరెన్స్ వేరియబుల్ యొక్క నేమ్ తోటి మనం వేరియబుల్ని ఎలా క్రియేట్ చేస్తాం అనేది మాత్రమే చూపిస్తాను. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక క్లాస్. ఓకే, సో క్లాస్కి నేను ఏం చేస్తున్నాను, ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తున్నాను. సో ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయాలనుకుంటే S1 = స్టూడెంట్ అని చేస్తున్నాను. ఇది వచ్చేసి మనకు ఒక ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అయిపోయింది. సో ఆబ్జెక్ట్ క్రియేట్ అయిపోయింది కదా. ఈ ఆబ్జెక్ట్ యొక్క నేమ్ ఏముంది మనకు, రిఫరెన్స్ వేరియబుల్ యొక్క నేమ్ ఏముంది, S1 కదా. సో S1 డాట్ మీరు ఇక్కడ వేరియబుల్ యొక్క నేమ్ని పాస్ చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ వేరియబుల్ యొక్క నేమ్ వచ్చేసి నేమ్ అనుకోండి, ఇందులో వచ్చేసి నేను వాల్యూని యాడ్ చేస్తున్నాను. ఓకేనా, సో S1.name = అభిషేక్, S1. రూల్ నెంబర్ = 101 అండ్ S1.address = SIDDIPET సిద్దిపేట. ఓకేనా, సో ఈ విధంగా మనం వచ్చేసి ఏదైనా ఒక క్లాస్ని క్రియేట్ చేశాక ఓకే, సో ఏదైనా ఒక క్లాస్ని క్రియేట్ చేశాక ఆ క్లాస్లో ఉన్న ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసేసి ఆ ఆబ్జెక్ట్కి సంబంధించిన రిఫరెన్స్ వేరియబుల్ ఏదైతే ఉంటుందో ఆ రిఫరెన్స్ వేరియబుల్ యొక్క నేమ్ని బేస్ చేసుకొని మనము ఇలా వేరియబుల్స్ క్రియేట్ చేసినట్టయితే మనం దాన్ని ఏమని పిలుస్తామంటే ఇన్స్టాన్స్ వేరియబుల్స్ అని పిలవచ్చు. సో ఇన్స్టాన్స్ వేరియబుల్ని క్రియేట్ చేసి మనం దాని ద్వారా కూడా మనం వాల్యూస్ని స్టోర్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఒకసారి దీన్ని అవుట్పుట్ని ప్రింట్ చేసి చూపిస్తాను. ఇప్పుడు ఇంకొక మెథడ్ని క్రియేట్ చేయాలనుకుంటున్నాను. సో ఇక్కడ వచ్చేసి ఒక మెథడ్ని క్రియేట్ చేస్తున్నాను. మెథడ్ని క్రియేట్ చేయాలంటే డెఫ్ అనే కీవర్డ్ని యూజ్ చేస్తాము. అండ్ సింపుల్గా మెథడ్ యొక్క నేమ్ వచ్చేసి నేను డిస్ప్లే అని చేస్తున్నాను. దీని ద్వారా సింపుల్గా ఒక అవుట్పుట్ ప్రింట్ చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, సో అవుట్పుట్ ఏంటి అని చూసినట్టయితే మనకు వచ్చేసి సింపుల్గా ప్రింట్ స్టేట్మెంట్ యూజ్ చేస్తున్నాను. ప్రింట్ ఆఫ్ ఫర్ ఎగ్జాంపుల్ వెల్కమ్ టు ఇన్స్టాన్స్ వేరియబుల్స్ అనేసి నేను వాల్యూని ఇచ్చేసాను. ఓకేనా, సో వెల్కమ్ టు ఇన్స్టాన్స్ వేరియబుల్స్ అనేసి వాల్యూస్ ఇచ్చేసాను. సో ఇప్పుడు దీని ద్వారా మనం వచ్చేసి ఏం చేసాము, ఆ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసేసాము. ఆ ఆబ్జెక్ట్ యొక్క రిఫరెన్స్ వేరియబుల్ యొక్క నేమ్ని యూజ్ చేసుకొని మనం వేరియబుల్స్ క్రియేట్ చేస్తాము. ఈ వేరియబుల్స్ మనం ఇన్స్టాన్స్ వేరియబుల్స్ అని కాల్ చేస్తాము. ఇప్పుడు ఒకసారి నేను అవుట్పుట్ ప్రింట్ చేసి చూపిస్తాను. ఓకేనా, సో చూడండి వచ్చేసి రన్ పైన క్లిక్ చేశాను. ఇప్పుడు కనుక మనం అవుట్పుట్ చూసుకున్నట్టయితే నేమ్ వచ్చేసి అభిషేక్, రూల్ నెంబర్ వచ్చేసి 101 అండ్ అడ్రస్ వచ్చేసి సిద్దిపేట అనేది మనకు ప్రింట్ అవడం జరిగింది. సో ఇది ఫ్రెండ్స్ మనకు వచ్చేసి కంప్లీట్గా ఇన్స్టాన్స్ వేరియబుల్ గురించి. ఓకేనా, సో ఇన్స్టాన్స్ వేరియబుల్ అంటే ఏం లేదంటే మనకు ఒక ఆబ్జెక్ట్కి ప్లస్ ఇంకొక ఆబ్జెక్ట్కి మనకు వాల్యూస్ అనేటివి చేంజ్ అవుతూ ఉంటే
మనం అలాంటి టైంలో మనం ఇన్స్టాన్స్ వేరియబుల్స్ని క్రియేట్ చేయవచ్చు. ఇన్స్టాన్స్ వేరియబుల్ని క్రియేట్ చేయాలి. సో ఇన్స్టాన్స్ వేరియబుల్ని క్రియేట్ చేయడానికి మనకి కంప్లీట్గా టోటల్గా 3 వేస్ ఉన్నాయి. ఫస్ట్ వన్ ఏంటంటే మనం కన్స్ట్రక్టర్ని యూజ్ చేసి ఇన్స్టాన్స్ వేరియబుల్ని క్రియేట్ చేయవచ్చు. అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఏంటంటే ఇన్స్టాన్స్ మెథడ్ని యూజ్ చేసి మనము క్రియేట్ చేయవచ్చు. అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఆబ్జెక్ట్ యొక్క రిఫరెన్స్ వేరియబుల్ ఏదైతే ఉంటుందో దాన్ని బేస్ చేసుకొని కూడా మనము ఇన్స్టాన్స్ వేరియబుల్ని క్రియేట్ చేయవచ్చు. సో కన్స్ట్రక్టర్ని ప్లస్ మెథడ్ని యూజ్ చేసి ఇన్స్టాన్స్ వేరియబుల్ని క్రియేట్ చేయాలనుకుంటే సెల్ఫ్ అనే కీవర్డ్ యొక్క హెల్ప్ తీసుకుంటాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్లాస్కి అవుట్ సైడ్లో మనం ఇన్స్టాన్స్ వేరియబుల్ని క్రియేట్ చేయాలంటే రిఫరెన్స్ వేరియబుల్ యొక్క నేమ్ ఏదైతే ఉంటుందో ఆ రిఫరెన్స్ వేరియబుల్ యొక్క నేమ్ని బేస్ చేసుకొని మనము ఇన్స్టాన్స్ వేరియబుల్ని క్రియేట్ చేయవచ్చు. ఓకే, సో ఇక్కడ మనం ఏం చేస్తాము, ఇన్స్టాన్స్ వేరియబుల్ని క్రియేట్ చేసినప్పుడు నేను ఈచ్ అండ్ ఎవ్రీ టైంలో ప్రింట్ ఆఫ్ S1__ dict అనేసి ఇచ్చేసి ఒక డిక్షనరీ లాగా వాల్యూస్ని ప్రింట్ చేశాను కదా. బట్ ఇలా కాదు, మనకు వచ్చేసి ఎలా ప్రింట్ అవ్వాలంటే సపరేట్గా నేను ఇన్స్టాంట్ వేరియబుల్ని ప్రింట్ చేయాలి అనుకున్నాను అనుకోండి. సో అలాంటి టైంలో మనం ఇన్స్టాన్స్ వేరియబుల్ని కాల్ చేయాలి లేదా ఇన్స్టాన్స్ వేరియబుల్ని యాక్సెస్ చేసుకోవాలి అనుకుంటే మనం ఎలా చేస్తాము అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఓకేనా, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఏంటి, మనకు ఒక క్లాస్ని క్రియేట్ చేసేసాను. ఈ క్లాస్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక కన్స్ట్రక్టర్ని క్రియేట్ చేస్తున్నాను. సో కన్స్ట్రక్టర్ వచ్చేసి డెఫ్ అండ్ మనకు వచ్చేసి కన్స్ట్రక్టర్ యొక్క నేమ్ ఏముంటుంది, ఇనిట్ సెల్ఫ్. ఓకే, సో కన్స్ట్రక్టర్ని క్రియేట్ చేస్తాను. సో ఈ కన్స్ట్రక్టర్లో మనం వచ్చేసి ఏం చేయొచ్చు, వాల్యూస్ని యాడ్ చేసుకోవచ్చు కదా, ఇన్స్టాన్స్ వాల్యూస్ని. సో ఇక్కడ వచ్చేసి ఇన్స్టాన్స్ వాల్యూని క్రియేట్ చేయాలనుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ self.name ఈక్వల్స్ టు అభిషేక్ అనేసి చేశాను. ఓకేనా, సో కన్స్ట్రక్టర్ని క్రియేట్ చేశాను. ఆ కన్స్ట్రక్టర్ ద్వారా ఒక ఇన్స్టాన్స్ వేరియబుల్ని క్రియేట్ చేశాను. ఓకే, సో అదేవిధంగా వచ్చేసి ఇంకొక మెథడ్ని క్రియేట్ చేస్తున్నాను, ఇన్స్టాంట్ మెథడ్. సో ఇన్స్టాంట్ మెథడ్ యొక్క నేమ్ వచ్చేసి సింపుల్గా డిస్ప్లే అనుకోండి. సో డిస్ప్లే అనేసి నేను ఇంకొక ఇన్స్టాన్స్ మెథడ్ని క్రియేట్ చేశాను. సో ఈ మెథడ్ ద్వారా నేను వచ్చేసి ఇంకొక వేరియబుల్ని క్రియేట్ చేయాలనుకుంటున్నాను. సో self.rule number ఈక్వల్స్ టు 101 అని చేస్తున్నాను. సో ఇప్పుడు మనకి ఏమైంది, కన్స్ట్రక్టర్ ద్వారా ఒక ఇన్స్టాన్స్ వేరియబుల్ క్రియేట్ చేసాము. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఏంటి, మెథడ్ ఉంది, మెథడ్ ద్వారా మనం వచ్చేసి ఇన్స్టాన్స్ వేరియబుల్ని క్రియేట్ చేసాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకేంటి, మనకు ఆబ్జెక్ట్ యొక్క సంబంధించిన రిఫరెన్స్ వేరియబుల్ ద్వారా కూడా మనము క్రియేట్ చేయొచ్చు కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఇప్పుడు నేను ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయాలనుకుంటున్నాను. సో S1 ఈక్వల్స్ టు స్టూడెంట్, ఇది వచ్చేసి మనకు ఆబ్జెక్ట్. సో ఈ ఆబ్జెక్ట్ సంబంధించిన రిఫరెన్స్ వేరియబుల్ ఉంది కదా. సో S1 డాట్ రిఫరెన్స్ వేరియబుల్. ఇప్పుడు ఒక ఇన్స్టాన్స్ వేరియబుల్ క్రియేట్ చేయాలనుకున్నాను. సో ఆ ఇన్స్టాన్స్ వేరియబుల్ యొక్క నేమ్ ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఏమి ఇస్తున్నాను అంటే అడ్రస్ అని ఇస్తున్నాను. ఓకే, అడ్రస్ ఈక్వల్స్ టు సిద్దిపేట్. సో ఈ విధంగా మనం వచ్చేసి టోటల్గా 3 వేరియబుల్స్ క్రియేట్ చేస్తాం. ఓకేనా, సో ఇంతకుముందు మనం డిఫరెంట్గా యూజ్ చేస్తాం కదా. సో ఇప్పుడు ఎట్ ఏ టైం సింగిల్ క్లాస్లోనే కన్స్ట్రక్టర్ని యూజ్ చేసి ఇన్స్టాన్స్ వేరియబుల్ని క్రియేట్ చేశాను, మెథడ్ని యూజ్ చేసి ఇన్స్టాన్స్ వేరియబుల్ క్రియేట్ చేశాను. అండ్ ఆబ్జెక్ట్కి సంబంధించిన రిఫరెన్స్ వేరియబుల్ ఏదైతే ఉంటుందో ఆ రిఫరెన్స్ వేరియబుల్ని యూజ్ చేసి కూడా నేను ఇన్స్టాన్స్ వేరియబుల్ని క్రియేట్ చేశాను. సో చూడండి ఫ్రెండ్స్, మనకు వచ్చేసి ఇప్పుడు ఇన్స్టాన్స్ వేరియబుల్స్ ఉన్నాయి కదా. సో ఇన్స్టాన్స్ వేరియబుల్ని మనము సపరేట్గా కాల్ చేయాలనుకుంటే దానికోసం వచ్చేసి మనము రిఫరెన్స్ వేరియబుల్ యొక్క నేమ్ ఏదైతే ఉంటుందో ఆ రిఫరెన్స్ వేరియబుల్ యొక్క నేమ్ని యూజ్ చేసుకుంటాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, నేను ఏం చేస్తున్నాను అంటే ప్రింట్ స్టేట్మెంట్ యూజ్ చేస్తున్నాను. సో ప్రింట్ ఆఫ్ రిఫరెన్స్ వేరియబుల్ యొక్క నేమ్ ఏంటి, మనకు S1 కదా. సో S1 అని ఇచ్చేసాను. అండ్ ఇప్పుడు నేను ఏం చేయాలనుకుంటే ఫస్ట్ వేరియబుల్లో ఉన్న వాల్యూ ఏదైతే ఉంటుందో ఆ వాల్యూని ప్రింట్ చేయాలనుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ నేమ్ అనే వేరియబుల్ ఉంది కదా. సో నేమ్ అనే వేరియబుల్లో ఉన్న వాల్యూని ప్రింట్ చేయాలనుకుంటున్నాను కాబట్టి రిఫరెన్స్ వేరియబుల్ యొక్క నేమ్ హెల్ప్ తీసుకున్నాను. సో S1.name అని ఇచ్చేసాను. సో ఇప్పుడు రన్ పైన క్లిక్ చేస్తున్నాను. చూడండి, రన్ పైన క్లిక్ చేసినట్టయితే మనకు అవుట్పుట్లో అభిషేక్ అనేది ప్రింట్ అవ్వడం జరిగింది. ఎందుకు, మనం వచ్చేసి S1.name అని ఇచ్చేసాం కాబట్టి ఆ నేమ్లో అభిషేక్ అనే వాల్యూని స్టోర్ చేసాం కాబట్టి మనకు అభిషేక్ అనేది ప్రింట్ అయిపోయింది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అదే విధంగా మనం వచ్చేసి రూల్ నెంబర్లో ఉన్న వాల్యూని ప్రింట్ చేయాలనుకున్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ S1.rule number. సో S1.rule number అని చేసినప్పుడు మనకు రూల్ నెంబర్ అనే వేరియబుల్ ఏదైతే వాల్యూ ఉంటుందో ఆ వాల్యూ అనేది ప్రింట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను వచ్చేసి రన్ పైన క్లిక్ చేశాను. సో రన్ పైన క్లిక్ చేసినట్టయితే మనకు వచ్చేసి ఒక ఎర్రర్ మెసేజ్ అనేది ప్రింట్ అయింది, స్టూడెంట్ ఆబ్జెక్ట్ నో అట్రిబ్యూట్ రూల్ నెంబర్ అనేసి. సో ఎందుకంటే మనకి ఇక్కడ ఏం చేసాము, మెథడ్ని క్రియేట్ చేసాం కదా. సో మెథడ్ లోపల రూల్ నెంబర్ అనే వేరియబుల్ని క్రియేట్ చేసాం. సో మెథడ్ని క్రియేట్ చేయగానే ఆ మెథడ్ యొక్క ఎగ్జిక్యూషన్ అనేది జరగదు కదా, అందుకే ఇక్కడ రూల్ నెంబర్ అనే వేరియబుల్ లేదు అని చూపిస్తుంది. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే సింపుల్గా ఆ మెథడ్ని కాల్ చేయాలి. సో మెథడ్ని కాల్ చేయాలంటే రిఫరెన్స్ వేరియబుల్ యొక్క హెల్ప్ తీసుకుంటాను. S1 డాట్ అండ్ మెథడ్ యొక్క నేమ్ ఏంటి, మనకు డిస్ప్లే కదా. సో డిస్ప్లే అని ఇచ్చేసాను. S1.display అని ఇచ్చేసి సేమ్ S1.name S1.rule number అని ఇచ్చేసాను. ఇప్పుడు మనం రన్ చేస్తున్నాం. సో రన్ పే చేసినట్టయితే మనకు అవుట్పుట్లో అభిషేక్ అండ్ 101 అనేది ప్రింట్ అయింది. సో అభిషేక్ వచ్చేసి నేమ్ అండ్ 101 అనేది వచ్చేసి రూల్ నెంబర్. సో అదేవిధంగా మనకు వచ్చేసి కామా S1 డాట్ ఇంకొక వేరియబుల్ ఏంటి, అడ్రస్ కదా. సో అడ్రస్ అని చేస్తున్నాను. ఇప్పుడు ఒకసారి రన్ పే చేస్తున్నాను. అవుట్పుట్ చూసుకున్నట్టయితే మనకు వచ్చేసి అభిషేక్ 101 సిద్దిపేట అనేది ప్రింట్ అయిపోయింది. ఓకేనా,
సో ఈ విధంగా మనం వచ్చేసి ఇన్స్టాన్స్ వేరియబుల్స్ ఏవైతే ఉంటాయో ఆ ఇన్స్టాన్స్ వేరియబుల్స్ని క్లాస్కి అవుట్ సైడ్ నుంచి మనం కాల్ చేయాలి అనుకుంటే దానికోసం వచ్చేసి మనం ఆబ్జెక్ట్ యొక్క రిఫరెన్స్ వేరియబుల్ ఏదైతే ఉంటుందో ఆ రిఫరెన్స్ వేరియబుల్ యొక్క నేమ్ హెల్ప్ తీసుకుంటాము. సో ఇక్కడ ఆబ్జెక్ట్ యొక్క రిఫరెన్స్ వేరియబుల్ S1 కాబట్టి S1 డాట్ నేమ్, S1 డాట్ రూల్ నెంబర్, S1 డాట్ అడ్రస్ అని చేసినప్పుడు వాటికి సంబంధించిన వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఆ వాల్యూస్ అనేటివి ప్రింట్ అవ్వడం జరిగింది. ఓకేనా. సో ఇది ఫ్రెండ్స్ మాకు వచ్చేసి కంప్లీట్గా ఇన్స్టాన్స్ వేరియబుల్స్ గురించి. సో ఇన్స్టాన్స్ వేరియబుల్ని క్రియేట్ చేశాక మనం ఆ ఇన్స్టాన్స్ వేరియబుల్ని యాక్సెస్ చేసుకోవాలి లేదా ప్రింట్ చేయాలి అనుకుంటే, యూజ్ చేసుకోవాలి అనుకుంటే రిఫరెన్స్ వేరియబుల్ ఏదైతే ఉంటుందో ఆ రిఫరెన్స్ వేరియబుల్ యొక్క హెల్ప్ తీసుకొని ఇలా S1 డాట్ నేమ్, S1 డాట్ రూల్ నెంబర్, S1 డాట్ అడ్రస్ అని చేసినప్పుడు దానికి సంబంధించిన వాల్యూస్ ఏవైతే ఉంటాయో ఆ వాల్యూస్ అనేవి మనకు అవుట్పుట్లో ప్రింట్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా. సో ఇది మనకు కంప్లీట్గా ఇన్స్టాన్స్ వేరియబుల్ గురించి. సో టోటల్గా 3 వేస్ ఉన్నాయి క్రియేట్ చేయడానికి. ఆ 3 వేస్ని యూజ్ చేసాము. అండ్ మనకు వచ్చేసి వాల్యూస్ ప్రింట్ చేయాలనుకుంటే ఎలా ప్రింట్ చేస్తామని కూడా తెలుసుకున్నాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అలా కాకుండా ఏదైనా ఒక ఇన్స్టాన్స్ వేరియబుల్ ఉంది, ఆ ఇన్స్టాన్స్ వేరియబుల్లో ఒక వాల్యూని మనం డిలీట్ చేయాలి అనుకున్నాం అనుకోండి. సో ఇన్స్టాన్స్ వేరియబుల్లో స్టోర్ అయ్యి ఉన్న వాల్యూని మనం డిలీట్ చేయాలి అనుకుంటే ఎలా డిలీట్ చేస్తాము అనేది ఇప్పుడు నేను చూపిస్తాను. ఓకేనా. సో దానికోసం మనం ఏంటంటే 2 కీవర్డ్స్ని యూజ్ చేస్తాము. ఫస్ట్ కీవర్డ్ ఏంటంటే డెల్ అనే కీవర్డ్, DEL. సో DEL మీన్స్ డిలీట్ అనమాట. అండ్ మనకు వచ్చేసి రిఫరెన్స్ వేరియబుల్ యొక్క నేమ్ ఏదైతే ఉంటుందో ఆ రిఫరెన్స్ వేరియబుల్ యొక్క నేమ్. సో ఈ 2 వేరియబుల్స్ని యూజ్ చేసుకొని మనము ఏదైనా ఒక వేరియబుల్ ఉన్న వాల్యూని మనం డిలీట్ చేయవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఇక్కడ మనం ఏం చేస్తాము, సింపుల్గా ప్రింట్ స్టేట్మెంట్ని యూజ్ చేసి మనము నేమ్, రూల్ నెంబర్, అడ్రస్ ప్రింట్ చేసాం కదా. అవుట్పుట్లో కూడా మనకు నేమ్, రూల్ నెంబర్, అడ్రస్ అనేవి ప్రింట్ అయ్యాయి. సో దీని తర్వాత నేను ఏం చేస్తున్నాను అంటే ఇప్పుడు ఏదైనా ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రూల్ నెంబర్ అనే వేరియబుల్ ఉంది కదా. సో ఈ రూల్ నెంబర్ అనే వేరియబుల్ లేదా అడ్రస్ అనే వేరియబుల్, సో అడ్రస్ అనే వేరియబుల్ నేను రిమూవ్ చేసేయాలనుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ డిలీట్ చేసేయాలనుకుంటున్నాను. ఓకేనా. సో మనం దానికోసం ఏం చేస్తామంటే డిల్ అనే కీవర్డ్ని యూజ్ చేస్తాము, DEL. సో DEL అంటే డిలీట్ అనమాట. డిలీట్ అని ఇచ్చేసి మనకు ఆ రిఫరెన్స్ వేరియబుల్ యొక్క నేమ్ ఏదైతే ఉంటుందో ఆ రిఫరెన్స్ వేరియబుల్ యొక్క నేమ్ని యూజ్ చేస్తాము. రిఫరెన్స్ వేరియబుల్ యొక్క నేమ్ ఏంటి మనకు S1 కదా. సో S1 డాట్ మనకు వచ్చేసి ఏ వేరియబుల్స్ ఉన్నాయి, అడ్రస్ అనే వేరియబుల్ ఉంది, డిస్ప్లే అనే వేరియబుల్ ఉంది, రూల్ నెంబర్ అనే వేరియబుల్ ఉంది, నేమ్ అనే వేరియబుల్ ఉంది, రూల్ నెంబర్, అడ్రస్ అనే వేరియబుల్ ఉంది కదా. సో ఈ 3 వేరియబుల్స్ నుంచి మీరు ఏ వేరియబుల్ కావాలనుకుంటే మీరు ఆ వేరియబుల్ డిలీట్ చేయవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వచ్చేసి డిలీట్ S1 డాట్ అడ్రస్ అని ఇచ్చేసాను. ఓకేనా. సో డిలీట్ S1 డాట్ అడ్రస్ అని ఇచ్చేసినప్పుడు ఏమవుతుందంటే మనకు ఆ అడ్రస్ అనే వేరియబుల్ ఏదైతే ఉంటుందో ఆ అడ్రస్ అనే వేరియబుల్ డిలీట్ అయిపోతుంది. ఓకేనా. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, నెక్స్ట్ వచ్చేసి సేమ్ ప్రింట్ స్టేట్మెంట్ ఏదైతే ఉందో ప్రింట్ స్టేట్మెంట్కి కాపీ చేసేసుకుంటున్నాను, మళ్ళీ ప్రింట్ స్టేట్మెంట్ని ప్రింట్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఒకసారి రన్ పైన క్లిక్ చేస్తాను. ఓకేనా. సో రన్ పైన క్లిక్ చేసినప్పుడు చూడండి ఫ్రెండ్స్, మనకు వచ్చేసి అవుట్పుట్ చూసినట్టయితే మనకు వచ్చేసి ఏమైంది, ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి అభిషేక్ 101 సిద్దిపేట అనేది మనకు ప్రింట్ అవ్వడం జరిగింది. ఓకే. సో మనం ఏం చేసాం, ఫస్ట్ అంటే డిలీట్ చేయకముందు ప్రింట్ స్టేట్మెంట్ యూజ్ చేసి ప్రింట్ చేసాం కాబట్టి ఆ వాల్యూస్ అనేవి మనకు కంప్లీట్గా ప్రింట్ అయింది. బట్ సెకండ్ టైం మనం వచ్చేసి డిలీట్ స్టేట్మెంట్ యూజ్ చేసి అడ్రస్ని డిలీట్ చేసాము. దాని తర్వాత ప్రింట్ స్టేట్మెంట్ ద్వారా మనం అడ్రస్ని కూడా ప్రింట్ చేసాం కదా. సో అలా ప్రింట్ చేయడం వల్ల ఇక్కడ మనకి ఏమైందంటే అవుట్పుట్లో ఎర్రర్ మెసేజ్ అనేది ప్రింట్ అయింది. ఆ ఎర్రర్ మెసేజ్ ఏంటి, ఇక్కడ చూడండి, స్టూడెంట్ ఆబ్జెక్ట్ హ్యాస్ నో అట్రిబ్యూట్ అడ్రస్. అంటే స్టూడెంట్ అనే ఆబ్జెక్ట్లో అడ్రస్ అనే అట్రిబ్యూట్ లేదు అనేది మనకు ఎర్రర్ మెసేజ్ ప్రింట్ అయింది. ఎందుకు, మనం ఆ వేరియబుల్ని క్రియేట్ చేస్తాం. సో వేరియబుల్ని క్రియేట్ చేశాక మళ్ళీ ఆ వేరియబుల్ని కనుక మనం ప్రింట్ చేయాలనుకుంటున్నాం కాబట్టి వేరియబుల్ లేకుండా మనం వేరియబుల్ని ప్రింట్ చేయలేం కదా, అందుకే మనకు వచ్చేసి ఎర్రర్ మెసేజ్ అనేది ప్రింట్ అయింది. ఓకేనా. సో ఇది ఫ్రెండ్స్ ఫర్ ఎగ్జాంపుల్ మనకు వచ్చేసి కంప్లీట్గా ఇన్స్టాన్స్ వేరియబుల్స్ గురించి ఒకసారి సింపుల్గా చెప్పేసి క్లోజ్ చేసేస్తాను. ఒక ఆబ్జెక్ట్ నుంచి ఇంకొక ఆబ్జెక్ట్కి మనకు వాల్యూస్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి, వేరీ అవుతూ ఉంటాయి అనుకుంటే మనం అలాంటి టైప్ ఆఫ్ వాల్యూస్ని స్టోర్ చేసుకోవాలనుకుంటే దానికోసం ఇన్స్టాన్స్ వేరియబుల్ని క్రియేట్ చేస్తాము. అండ్ ఇన్స్టాన్స్ వేరియబుల్స్ అనేవి ఈచ్ అండ్ ఎవ్రీ ఆబ్జెక్ట్కి సపరేట్గా ఉంటాయి. సో ఒక ఆబ్జెక్ట్లో ఉన్న వాల్యూస్ని మనం చేంజ్ చేసినట్టయితే సెకండ్ ఆబ్జెక్ట్లో ఉన్న వాల్యూస్కి ఎలాంటి ఎఫెక్ట్ అనేది పడదు. సో కంప్లీట్గా మనకు ఇన్స్టాన్స్ వేరియబుల్ని క్రియేట్ చేయడానికి టోటల్గా 3 వేస్ ఉన్నాయి. బై యూజింగ్ కన్స్ట్రక్టర్, బై యూజింగ్ ఇన్స్టాన్స్ మెథడ్, బై యూజింగ్ ఆబ్జెక్ట్ రిఫరెన్స్ వేరియబుల్. సో ఇక్కడ మనకు వచ్చేసి ఇక్కడ కన్స్ట్రక్టర్ని యూజ్ చేసి మనం ఇన్స్టాన్స్ వేరియబుల్ని క్రియేట్ చేయడం జరిగింది. అండ్ అదేవిధంగా ఇక్కడ వచ్చేసి మనం ఒక మెథడ్ని క్రియేట్ చేసి ఆ మెథడ్ ద్వారా ఇన్స్టాన్స్ వేరియబుల్ని క్రియేట్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ ఆబ్జెక్ట్ యొక్క రిఫరెన్స్ వేరియబుల్ ఏదైతే ఉంటుందో ఆ రిఫరెన్స్ వేరియబుల్ యొక్క నేమ్ని బేస్ చేసుకుని కూడా మనము ఆ వేరియబుల్ని క్రియేట్ చేయడం జరిగింది. అదేవిధంగా మనం వచ్చేసి ఇన్స్టాన్స్ వేరియబుల్ కనుక మనం ప్రింట్ చేయాలనుకుంటే మనకు రిఫరెన్స్ వేరియబుల్ యొక్క నేమ్ ఏదైతే ఉంటుందో ఆ రిఫరెన్స్ వేరియబుల్ యొక్క నేమ్ని యూజ్ చేసుకోవచ్చు. సో రిఫరెన్స్ వేరియబుల్ యొక్క నేమ్ ఏంటి, మనకు ఇక్కడ S1 కదా. సో S1 డాట్ నేమ్, S1 డాట్ రూల్ నెంబర్, S1 డాట్ అని అడ్రస్ ఇచ్చినప్పుడు మనకు ఆ వేరియబుల్స్ అనేవి మనకు ప్రింట్ అవ్వడం జరిగింది.
అండ్ మనం ఏదైనా ఒక ఇన్స్టాన్స్ వేరియబుల్ని కనుక రిమూవ్ చేయాలి, డిలీట్ చేయాలి అనుకుంటే దానికోసం డిలీట్ అనే కీవర్డ్ని యూజ్ చేస్తాం. సో డిలీట్ అనే కీవర్డ్ని యూజ్ చేసేసి రిఫరెన్స్ వేరియబుల్ ఏదైతే ఉంటుందో ఆ రిఫరెన్స్ వేరియబుల్ యొక్క హెల్ప్ తీసుకుంటాం. సో ఇక్కడ డిల్ s1 డాట్ అడ్రస్ అనేసి ఆ s1 అనే ఆబ్జెక్ట్లోని అడ్రస్ అనే వేరియబుల్ని మనం రిమూవ్ చేయడం జరిగింది. ఓకేనా. సో ఇది ఫ్రెండ్స్ మనకు వచ్చేసి కంప్లీట్గా ఇన్స్టాన్స్ వేరియబుల్ గురించి ఈ క్లాస్ అనేది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ వీడియోకి సంబంధించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కామెంట్ సెక్షన్లో అడగండి, నేను నెక్స్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.